నా పేరు పి. ప్రభాకర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కొడంగల్. ఇది అగ్నిమాపక వారోత్సవాలు. అగ్నిమాపక వారోత్సవాలు అంటే అది ఏ విధంగా జరిగిందంటే 1944 ఏప్రిల్ 14 తేదీన ముంబైలో జరిగిన విక్టోరియా డాక్యార్డ్లో ఒక నౌకలో మందుగుడు సామాగ్రి తీసుకెళ్తుండగా అక్కడ ఒక పెద్ద పేలుడు సంభవించింది. ఆ పేలుడు సంభవించిన సమయంలో అగ్నిమాపక వీరులు దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో వాళ్ళు కూడా ఆసువులు బాసారు. దాంతోపాటు చాలామంది కూడా ఆసులు వాసి చనిపోయిన పరిస్థితి ఏర్పడిందట. అదేవిధంగా అప్పటి నుంచి టిల్ ఇప్పటి వరకు కూడా చాలామంది అగ్నిని ఆర్పడంలో తమ విధులను నిర్వహిస్తూ అందులో చాలామంది తన ప్రాణాలను కూడా అర్పించడం జరిగింది. అందుకు నిదర్శనంగా మేము ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాలు అనేది ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 28 వరకు మేము ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ 1 వీక్లో భాగంగా ఫస్ట్ మేము చేసేది ఏంటంటే ఫస్ట్ పోస్టర్ 13th రోజు పోస్టర్ రిలీజ్ చేస్తాము. దాంట్లో ఉన్న అసలు యాక్టివిటీస్ ఏంటి, ప్రోగ్రామింగ్ ఏంటి, ఆ ప్రోగ్రామింగ్ ఎట్లా చేయాలి అనేది పోస్టర్ రిలీజ్ చేస్తాము. అది రిలీజ్ చేసిన తర్వాత మేము ఆ అమరవీరులకి శ్రద్ధాంజలి ఘటిస్తాం. శ్రద్ధాంజలి ఘటించి మాకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఒక ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేసి పిల్లలకి, స్టూడెంట్స్కి, స్కూల్లో ఉన్న ఇంకా ఇతరత్ర మా కామన్ పీపుల్కి కూడా మేము వాళ్ళకి దాన్ని మా యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. తర్వాత డెమాన్స్ట్రేషన్, స్కూల్లో డెమాన్స్ట్రేషన్ వాళ్ళకి మా ఫైర్ ఫైటింగ్కి సంబంధించిన మాక్ డ్రిల్స్, దానికి సంబంధించింది ప్రతి ఒక్కటి మరి ఏ విధంగా అసలు ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, ఏ విధంగా పనిచేస్తుంది, మేము ఏమేమి పనిచేస్తాం, SDRF కూడా ఒకటి యాడ్ చేసాం, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అనేది కూడా, అది కూడా ఏ విధంగా పనిచేస్తుంది. మేము ఓన్లీ ఫైర్ని ఆర్పడమే కాకుండా రోడ్ ఫైర్స్, ఎమర్జెన్సీ కాల్స్, రోడ్లో ఏమైనా యాక్సిడెంట్లో చిక్కుకొని అందులో ఇరుకబడ్డ వాళ్ళని కూడా మేము తీయడానికి మా దగ్గర కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాటిని కూడా మేము ఆ కాల్స్ని కూడా మేము అటెండ్ చేస్తాము. ప్రాపర్గా వాళ్ళను సేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. గ్యాస్ ఫైర్స్ని కూడా మేము వెంటనే తక్షణమే వాళ్ళు ఇచ్చిన కాల్ ఇచ్చిన వెంటనే మేము వెంటనే స్పందించి ఇక్కడ నుంచి వెహికల్ టర్న్అవుట్ అయ్యి అక్కడనే వాళ్ళని సేవ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మేము చాలా కాల్స్ ఇక్కడ ఇప్పటివరకు కూడా మేము చేయడం జరిగింది. నెక్స్ట్ డే ఏమంటే డెమాన్స్ట్రేషన్ LPG గ్యాస్ నుంచి నెక్స్ట్ డే ఎప్పుడంటే అది 16th వచ్చేసి డెమాన్స్ట్రేషన్ LPG పైన అది ఎలక్ట్రికల్ పైన వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. LPG గ్యాస్ అంటే అది LPG అంటే ఏంటిది, LPG దాన్ని ఎలా యూజ్ చేయాలి, అది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. వంట చేసేటప్పుడు రెగ్యులేటర్ ఆన్ చేసుకోవాలి, వంట పూర్తయిన తర్వాత రెగ్యులేటర్ బంద్ చేసుకోవాలి. దానిపైన అలా చేయడం ద్వారా ఉపయోగాలు ఏంటి, అలా చేయకపోతే నష్టాలు ఏంటి, దానిపైన కూడా మేము అవగాహన కల్పిస్తాం. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ జరిగింది అనుకోండి, ఫైర్ జరిగితే దాన్ని ఎలా ఆర్పాలి, సింపుల్ సిస్టమ్. ఒక బేకింగ్ సోడా తీసుకొని ఖాళీ ఇలా కొట్టేస్తే అది ఆటోమేటిక్ అది అరెస్ట్ కావడం జరుగుతుంది. జస్ట్ మనం దాన్ని గిట్ట నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, అది చిన్నగా పెద్దగా అయిపోతుంది. పెద్దగా అయిపోయి ఏమవుతుంది, దాన్ని మనం ఎవరు కూడా దాని దగ్గర పోలేము. ఇక పెద్దగా అయిన తర్వాత ఏదైనా ప్రాథమిక స్టేజ్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏదైనా వాడినా కూడా మీరు ప్రాథమిక స్టేజ్లోనే వాడాలి. ఒకవేళ పెద్దగా అయితే అది ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా అంత ప్రాపర్గా పనిచేయదు, మీరు కూడా దగ్గర పోలేరు. వాటర్ సఫిషియెంట్ కూడా మీ దగ్గర యూజ్ చేసినా కానీ అది ఆరే స్థితిలో కూడా ఉండదు. దానికి గట్టిగా జెట్ ఉండాలి. ఆ జెట్ అనేది మా దగ్గరనే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డెమాన్స్ట్రేషన్స్, పెట్రోల్ బంక్స్, స్టోరేజ్ గోడౌన్స్,
బిజినెస్ బిల్డింగ్స్, ఫంక్షన్ హాల్స్ వీటిపైన మేము మాక్ డ్రిల్స్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత 18th డే నెక్స్ట్ డే ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ ట్రైనింగ్ ఇన్ హాస్పిటల్స్ ఇస్తాం. నెక్స్ట్ హాస్పిటల్స్లో వాళ్ళకి ఈ యొక్క ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎలా యూజ్ చేయాలి, ఎక్స్టింగ్విషర్ని ఎలా ఆపరేట్ చేయాలి, వీటిపైన ప్రతి ఒక్కరికి మేము వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత 19th రోజు వాళ్ళకి ఎస్ఐ రైటింగ్ పిల్లలకి ఫైర్ సర్వీస్ అంటే అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అసలు ఫైర్ సర్వీస్ అంటే ఏంటి, వాళ్ళు ఏం పని చేస్తారు, దానివల్ల లాభం ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి పిల్లలు, దాని గురించి క్లుప్తంగా ఒక ఎస్సే రాయమని చెప్పి వాళ్ళకి ఎస్సే రైటింగ్ రాయమని చెప్పి వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాము. వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ పిల్లలకి ఫైర్ సర్వీస్ గురించి. అగ్నిమాపక ఒకవేళ ఫైర్ అయితే ఏం చేయాలి, కాకముందు ఏం చేయాలి, అయితే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి ఎస్ఐ రైటింగ్ ఇస్తాం. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది సార్ ఈ వారోత్సవాలు? టోటల్ 1 వీక్ అండి. ఇది 1 వీక్ టోటల్ రోజువారీగా రోజు ప్రోగ్రామ్ నేను చెప్పేది 28th 19th అయినా 28th రోజు కూడా మేము అది ప్రెస్ రిలీజ్ 28th వరకు 28th అంటే 20 వరకు. ఇక లాస్ట్ రోజు ఇక ప్రెస్ రిలీజ్ మిమ్మల్ని పిలిచి ఇక దీని గురించి క్లుప్తంగా కండక్ట్ చేసి వర్క్షాప్స్, సెమినార్స్, ఫైర్ సేఫ్టీ బై ఇన్వైటింగ్ ద చీఫ్ గెస్ట్స్ ఎవరైనా పిలిపించి, ఎంఆర్ఓ గారిని ఎవరినైనా పిలిపించి కంక్లూడ్ మ్యాటర్ అంటే ప్రోగ్రామ్ అనేది కంక్లూడ్ చేస్తాం. అలా ఉంటుంది.